అందరికీ నమస్కారం. మేషరాశి వారికి మే 16, 17, 18, 19 ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎన్నో ఊహించనటువంటి పరిణామాలను తీసుకురాబోతున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి రోజులుగా కనిపిస్తున్నాయండి. ఈ 4 రోజులలో గ్రహస్థితులు వేగంగా మారడం వల్ల మీ ఆలోచనలు, నిర్ణయాలు, సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు, ముఖ్యంగా ఒక స్త్రీ మరియు ఒక వ్యక్తి ద్వారా జరిగే సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయికి వెళ్ళే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. మీరు ఇప్పటి వరకు ఊహించని విషయాలు ఒక్కసారిగా మీ ముందుకు రావచ్చు. కొంతమంది మేషరాశి వారు ఈ నాలుగు రోజులను జీవితాంతం గుర్తుంచుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ మే 16వ తేదీ శనివారం నుండి మీ జీవితంలో ఒక విచిత్రమైన భావోద్వేగ మార్పు అనేది మీకు ప్రారంభమవుతుందండి. ఉదయం నుంచి మీ మనసులో ఎవరో ఒకరి గురించి ఆలోచనలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. చాలా రోజులుగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ మీ గురించి లోపలగా ఆలోచిస్తూ మిమ్మల్ని సంప్రదించాలా వద్దా అనే సందిగ్ధంలో ఉండే అవకాశం అయితే ఉంది. మధ్యాహ్నం తర్వాత వచ్చే ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ మీ మనసును ఒక్కసారిగా కదిలిస్తుంది. మీరు ఊహించని విధంగా ఒక నిజం బయటపడే అవకాశం కూడా ఉంది. ఈ మే 17వ తేదీ ఆదివారం. ఇది ఏదైనా సరే అండి, మీకు భావోద్వేగాలు మరియు పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర అత్యంత కీలకంగా మారుతుంది. గతంలో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తి ఇప్పుడు మీ విలువ తెలుసుకునే అవకాశం ఉంది. కొంతమంది మేషరాశి వారికి పాత ప్రేమ మళ్ళీ దగ్గర అవ్వడం, దూరమైన బంధం తిరిగి కలవడం మరియు ఒక రహస్యమైనటువంటి విషయం బయటపడడం గురించి ఇలాంటి సంఘటనలు అయితే జరగచ్చు అనమాట. మీరు ఎవరో ఒకరి గురించి తీసుకున్న నిర్ణయం పూర్తిగా మారిపోయే అవకాశం కూడా ఉంది. ఇక మే 18వ తేదీ వచ్చేసి మీలో ధైర్యం పెరుగుతుందండి. గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన విషయాల నుండి బయటపడాలని నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు కుటుంబంలో ఒక శుభవార్త వినిపించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా స్త్రీల ద్వారా లాభం అయితే కనిపిస్తుంది. తల్లి, భార్య, స్నేహితురాలు లేదా సహోద్యోగి రూపంలో మీకు మానసిక బలం ఇచ్చే వ్యక్తి కూడా మీ జీవితంలో ముఖ్య పాత్ర పోషించవచ్చు. కొంతమంది మేషరాశి వారికి ఈరోజు ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఆర్థిక మార్పు కూడా కనిపిస్తుంది. నిలిచిపోయినటువంటి డబ్బు రావడం, కొత్త పని అవకాశం రావడం లేదా ఒక వ్యక్తి సహాయంతో ముందుకెళ్లే పరిస్థితులు ఏర్పడవచ్చు. కానీ అదే సమయంలో కోపాన్ని నియంత్రించుకోకపోతే చిన్న మాట పెద్ద గొడవగా మారే సూచనలు కూడా ఉన్నాయి. ఇక మే 19వ తేదీ మీ జీవితంలో కొత్త ఆరంభానికి సంకేతంగా కనిపిస్తుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఒక స్త్రీ మీ జీవితంలో చాలా కీలకమైన నిజాన్ని చెప్పే అవకాశం కూడా కనిపిస్తుందండి. అది మీపై ఉన్న ప్రేమ కావచ్చు, మీ గురించి దాచిన భావాలు కావచ్చు, గతంలో జరిగిన ఒక రహస్యం కావచ్చు. ఈ నిజం తెలుసుకున్న తర్వాత మీరు జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఈ 4 రోజులలో ప్రేమ సంబంధాలు, అలాగే కుటుంబం, ఉద్యోగం, ఆర్థికం ప్రతి విషయంలో మార్పులు కనిపిస్తున్నాయి. కొంతమంది ఈ రాశి వారు కొత్త బంధం మొదలుపెట్టే అవకాశం కూడా ఉంది. మరికొంతమందికి పాత బంధం ముగిసి కొత్త మార్గం ప్రారంభమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజుల్లో మా మేషరాశి వారు తప్పకుండా చేయాల్సినటువంటి పూజల గురించి ఉదయం సూర్యనారాయణ స్వామి వారికి నీళ్లు సమర్పించి ఓం గృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శనివారం అమావాస్య రోజు శనిదేవుడికి నువ్వుల నూనె దీపం వెలిగించడం చాలా మంచిదండి. అలాగే హనుమాన్ చాలీస చదవడం వల్ల నరదిష్టి, శత్రు బాధలు కూడా తగ్గుతాయి. ఈ 4 రోజుల్లో మీకు ఎరుపు రంగు, గోధుమ రంగు మీకు అదృష్టాన్ని తీసుకొని వస్తాయి. తూర్పు మరియు దక్షిణ దిక్కుల వైపు చేసే ప్రయాణాలు మీకు శుభప్రదంగా మారే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఈ మే 16 నుండి 19 వరకు మేషరాశి వారికి జీవితాన్ని మార్చే రోజులుగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక స్త్రీ ద్వారా ఊహించని నిజాలు బయటపడడం, ఒక వ్యక్తి వల్ల జీవితంలో భారీ మలుపు తిరగడం, ప్రేమలో కొత్త ఆరంభం, ఆర్థిక అవకాశాలు, కుటుంబ మార్పులు ఇవన్నీ ఈ 4 రోజుల్లో అనుభవించే సూచనలు చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయి. సహనం, ధైర్యం, భక్తితో ముందుకు వెళ్తే ఈ మార్పులు చివరికి మీకు శుభప్రదంగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మేషరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని మీ అందరూ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు పూర్తిగా దినఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి జ్యోతిష్య శాస్త్రంలో మొదటి రాశిగా ఎంతో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉందండి. ఈ రాశికి అధిపతి గ్రహం కుజుడు. అందుకే మేషరాశి వారిలో ధైర్యం, వేగం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఏ పని చేసినా ముందుండి చేయాలని భావించే స్వభావం అయితే వీదనమాట. ఇతరులు వెనకడుగు వేసిన ఈ మేషరాశి వారు మాత్రం సహనంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తారు. అలాగే మేషరాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదం మాత్రమే. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారే మేషరాశి వారి కిందికి చెందుతారు. అశ్విని నక్షత్రం వారు వేగంగా ఆలోచించే స్వభావాన్ని కలిగి ఉంటారు. భరణి నక్షత్రం వారు భావోద్వేగపూరితంగా కుటుంబాన్ని ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కృతిక మొదటి పాదంలో జన్మించినటువంటి వారు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ యొక్క రాశివారు
చాలా త్వరగా కోపానికి లోనవుతారు, కానీ అతివేగంతో మళ్ళీ మామూలు స్థితికి కూడా వస్తారు. ఒక పని మీద ఫోకస్ పెట్టాలంటే పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు, ఓటమిని తట్టుకోలేరు. అందుకే జీవితంలో ఎప్పుడు గెలవాలని తపన పడిపోతూ ఉంటారు. ఈ 4 రోజుల్లో మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగులు ఎరుపు, కాషాయం, తెలుపు రంగులు. ముఖ్యంగా ఎరుపు రంగు మీలో ధైర్యాన్ని పెంచుతుంది. ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు లేదా చిన్న వస్తువు దగ్గర ఉంచుకుంటే అదృష్టం కలిసి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. కాషాయం రంగు ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. తెలుపు రంగు మానసిక ప్రశాంతతనైతే ఇస్తుంది. ఈ 4 రోజుల్లో కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 1, 3, 9. ఈ సంఖ్యలకు సంబంధించిన తేదీలు, సమయాలు, వాహన నెంబర్లు, ఫోన్ నెంబర్లు లేదా టోకెన్ సంఖ్యలు మీకు శుభ సంకేతాలు ఇవ్వవచ్చు. ముఖ్యంగా 9 సంఖ్య ఈ రోజుల్లో మేషరాశి వారికి అత్యంత పవర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక ఈ 4 రోజుల్లో తూర్పు దిక్కు మరియు దక్షిణ దిక్కుల వైపు చేసే ప్రయాణం శుభప్రదంగా మారే అవకాశం అయితే ఉంది. ఉద్యోగ పనులు, ఇంటర్వ్యూలు, వ్యాపార సమావేశాలు, కొత్త పరిచయాలు ఈ దిక్కుల వైపు జరిగితే మంచి ఫలితాలు రావచ్చు. ముఖ్యంగా మే 17 నుంచి 18 దక్షిణ దిక్కు ప్రయాణం వల్ల ఒక శుభవార్త యోగం కనిపిస్తుంది, వినియోగం. అలాగే ఈ 4 రోజుల్లో మేషరాశి వారు కొంచెం మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. కోపం వల్ల చిన్న విషయాలు పెద్ద సమస్యగా మారే అవకాశం అయితే చాలా బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక స్త్రీతో మాట్లాడేటప్పుడు అహంకారం తగ్గించుకోవాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో పెద్ద మార్పు చోటు చేసుకునే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఆమె ద్వారా మీకు ఒక శుభవార్త, ఒక కొత్త అవకాశం లేదా మీ జీవితాన్ని మార్చే నిజం తెలిసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి మే 16 నుంచి 19 4 రోజుల జీవితాన్ని పూర్తిగా మార్చే రోజులుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో జరిగే పరిణామాలు మీరు ఊహించని స్థాయిలో ఉండబోతున్నాయండి. ఇప్పటి వరకు ప్రశాంతంగా సాగుతున్నటువంటి మీ జీవితం ఒక్కసారిగా కొత్త మలుపు తిరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ 4 రోజుల్లో మీరు చూసే సంఘటనలు, వినే మాటలు, ఎదురయ్యే వ్యక్తులు మీ మనసును మాత్రమే కాదు మీ భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంది. చాలా రోజులుగా మీ జీవితానికి దూరంగా ఉన్న ఒక స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి అడుగుపెట్టే యోగం అయితే కనిపిస్తుంది. మీరు ఇక ఈ బంధం ముగిసిపోతుంది అని అనుకునే సమయంలోనే ఆమె తిరిగి మిమ్మల్ని సంప్రదించే అవకాశం అయితే ఉంది. మొదట ఒక చిన్న మెసేజ్, ఒక ఫోన్ కాల్ లేదా అకస్మాత్తుగా ఎదురుపడే సంఘటన రూపంలో ఇది మీకు ప్రారంభమైతే అవుతుంది. కానీ ఆ తర్వాత మీ జీవితంలో జరిగే మార్పులు మీరు ఊహించని స్థాయిలో ఉండబోతున్నాయన్నమాట. కొంతమంది మేషరాశి వారికి ఈ స్త్రీ వల్ల ఆర్థికంగా కూడా పెద్ద మార్పు కనిపిస్తుందండి. ఉద్యోగం, వ్యాపారం, కొత్త పరిచయం లేదా ఒక పెద్ద అవకాశం రూపంలో అదృష్టం మీ తలుపు తట్టే సూచనలు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు ఆగిపోయినటువంటి పని ఒక స్త్రీ సహాయంతో ముందుకు కదలొచ్చు. మీ జీవితంలో ఎప్పటి నుండో మూసుకుపోయినటువంటి మార్గం ఒక్కసారిగా తెరుచుకునే అవకాశం అయితే ఉంది. ఒక స్త్రీ మీ జీవితానికి అండగా నిలబడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్న సమయంలో నేనున్నాను అని చెప్పే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఆమె మాటలు మీలో మళ్ళీ ధైర్యాన్ని నింపుతాయి. గతంలో మీరు కోల్పోయిన నమ్మకాన్ని మీకు తిరిగి తెచ్చే శక్తి ఈ స్త్రీలో తప్పకుండా కనిపిస్తుంది. కానీ ఇక్కడ అసలు అద్భుతం దాగి ఉంది. మీరు ఊహించని ఒక నిజం బయటపడే అవకాశం అయితే ఉంది. మీ గురించి మౌనంగా ఆలోచిస్తూ మీ విజయాన్ని చూసి సంతోషపడుతూ మీ బాధను లోపలే భరిస్తున్నటువంటి ఒక స్త్రీ ఉన్నట్లు మీకు తెలిసే అవకాశం అయితే ఉంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మీ జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. మే 17 మీకు చాలా ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉందండి. ఈరోజు జరిగిన ఒక సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేయొచ్చు. కొంతమందికి ఇది ప్రేమగా మారచ్చు, మరికొంతమందికి ఇది వివాహ యోగానికి సంబంధించిన శుభవార్త కావచ్చు. ఇంకొంతమందికి అయితే ఇదే రోజు జీవితాన్ని మార్చే పరిచయం మొదలయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. సాయంత్రం సమయంలో వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ లేదా ఒక వ్యక్తి చెప్పే మాట మీ మనసును బలంగా కదిలిస్తుంది. ఇంతకాలం నేను ఊహించనిది తప్ప అని మీరు అనుకునే పరిస్థితి రావచ్చు. గతంలో మీకు దూరమైన వ్యక్తులు మళ్ళీ దగ్గరవడం, మీ విలువ గుర్తించడం, మీకోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పడం వంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు బలంగా అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఈ రోజుల్లో మేషరాశి వారు తప్పకుండా హనుమంతుని ఆరాధన చేసుకోవాలండి. ఓం శ్రీ హనుమతే నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం వల్ల నరదిష్టి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శనివారం అమావాస్య రోజు నువ్వుల నూనె దీపం వెలిగించి శనిదేవుడికి స్మరించుకుంటే జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ క్రమంగా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి మే 16వ తేదీ శనివారం అమావాస్య ఎంతో శక్తివంతమైన రోజు. ఈ అమావాస్య ప్రభావం తర్వాత వచ్చే 17, 18, 19 తేదీల వరకు మీ జీవితంపై బలమైన ప్రభావం చూపబోతుందండి. ఈ 4 రోజుల్లో మీరు చేసే పూజలు, పరిహారాలు, దానాలు మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తగ్గించి అదృష్టాన్ని పెంచే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా శని ప్రభావం, అమావాస్య శక్తి, అలాగే ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో జరగబోయే మార్పుల కారణంగా ఆధ్యాత్మికంగా బలంగా ఉండడం చాలా ముఖ్యం. ఈ మే 16 అమావాస్య రోజు ఉదయం సూర్యోదయానికి ముందు నిద్ర లేచి తలస్నానం చేయడం ఎంతో మంచిది. స్నానం చేసిన తర్వాత ఇంటి ముందు కొద్దిగా పసుపు నీళ్ళు చల్లి దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తగ్గి ప్రశాంతత పెరుగుతుందండి. ముఖ్యంగా మేషరాశి వారు ఈరోజు శివారాధన చేస్తే చాలా శుభప్రదంగా ఉంటుంది. శివాలయంలో అభిషేకం చేయించడం లేదా ఇంట్లోనే ఒక పాత్రలో నీళ్లు తీసుకొని ఓం నమః శివాయ అనే మంత్రంతో
శివుడికి జలాభిషేకం చేయండి. ఈ పరిహారం వల్ల మానసిక ఒత్తిడి, కోపం, అనవసరమైనటువంటి భయాలన్నీ తగ్గిపోతాయి. అలాగే అమావాస్య రోజు శనిదేవుడికి నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శని బాధలు, అప్పుల సమస్యలు, ఉద్యోగ ఆటంకాలు క్రమంగా తగ్గే సూచనలు అయితే కనిపిస్తాయి. ఈ 4 రోజుల్లో తప్పకుండా చేయాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పరిహారం నిమ్మకాయ పరిహారం. ఒక నిమ్మకాయ తీసుకొని దానిపై కొద్దిగా కుంకుమ పెట్టి మీ తల చుట్టూ లేకుంటే మీ చుట్టూ 3 సార్లు తిప్పి బయట పాడేయండి. ఇలా చేయడం వల్ల నరదిష్టి, చెడు ప్రభావాలు తగ్గుతాయని పెద్దలు చెప్తారు. ముఖ్యంగా ఈ మధ్య మీ పనులు ఆగిపోతున్నాయా, లేకుంటే మానసికంగా ఒత్తిడి పెరుగుతోందా అంటే ఈ పరిహారం ఎంతో మంచిదిగా భావిస్తారు. ఇక ఈ 4 రోజుల్లో అమ్మవారి ఆలయంలో నిమ్మకాయ దీపం వెలిగించడం చాలా శుభప్రదం. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్న సూచనలు కనిపిస్తున్నందున దుర్గాదేవిని లేదా కాళికామాతను స్మరించుకోవడం చాలా మంచిది. ఓం ధూమ్ దుర్గాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తే సంబంధాల్లో ఉన్నటువంటి సమస్యలు తగ్గే అవకాశం అయితే ఉంది. దానాలలో ముఖ్యంగా పేదవారికి అన్నదానం, నల్ల నువ్వుల దానం, పసుపు కుంకుమ దానం, నల్ల దుప్పటి లేదా నల్ల బట్టల దానం, కాకులకు కుక్కలకు ఆహారం పెట్టడం ఇలా చాలా శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా శనివారం రోజు నల్ల కుక్కకు రొట్టె పెట్టడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని విశ్వాసం. ఇప్పుడు ఈ 4 రోజుల్లో అనుకూలమైనటువంటి రంగాలు, ప్రతికూలమైనటువంటి రంగాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఉద్యోగ రంగంలో మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, ఇంటర్వ్యూలు, ప్రమోషన్ విషయంలో శుభ సూచనలు అయితే ఉన్నాయి. ప్రభుత్వ, టెక్నికల్, పోలీస్, డిఫెన్స్, ఐటీ రంగాల్లో ఉన్న వారికి అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వ్యాపార రంగంలో కొత్త పరిచయాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన వ్యాపారాలు, ఆన్లైన్ వ్యాపారాలు, వస్త్రాలు, బ్యూటీ, బంగారం, ఫుడ్ రంగాలలో లాభ సూచనలు అయితే ఉన్నాయి. ప్రేమ మరియు కుటుంబ సంబంధాల్లో కూడా దూరమైన బంధాలు దగ్గర అవ్వడం, అపార్థాలు తగ్గడం జరగవచ్చు. విద్యార్థులకు ఈ 4 రోజులు చాలా మంచివిగా కనిపిస్తున్నాయి. చదువుపై దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి అవకాశం అయితే రావచ్చు. అయితే కొన్ని ప్రతికూలమైనటువంటి రంగాల గురించి కూడా తెలుసుకుందాం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. తొందరపడి డబ్బు ఖర్చు చేయకండి. ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం కొంతవరకు వాయిదా వేయడం మంచిది. మోసపోయే సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా తలనొప్పి, నిద్రలేమి, ఒత్తిడి, రక్తపోటు సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకోవాలి. చిన్న మాట పెద్ద గొడవకు కూడా దారి తీయవచ్చు అన్నమాట. ఇక కుటుంబంలో స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఎందుకంటే 4 రోజుల్లో భావోద్వేగాలు ఎక్కువగా పనిచేస్తాయి. ఒక మాట వల్ల బంధం దగ్గరవచ్చు, అదే మాట వల్ల దూరం అయ్యేటువంటి సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి 4 రోజులు ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనటువంటి రోజులుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమావాస్య ప్రభావం, శని ప్రభావం, నరదిష్టి మరియు భావోద్వేగ కలతలు ఎక్కువగా కనిపిస్తున్నందున కారణంగా ఒక ప్రత్యేకమైనటువంటి పూజల, పరిహారాలు, దానాలు మీ జీవితంలో ఎంతో అడ్డంకులు తగ్గి మానసిక ప్రశాంతత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముందుగా నరదిష్టి పోవడానికి పెద్దలు చెప్పినట్లుగా కొన్ని పరిహారాలు చాలా శక్తివంతంగా భావిస్తారు. అందులో ముఖ్యమైనది మనం చెప్పుకున్నట్లు నిమ్మకాయ పరిహారం తప్పకుండా చేసుకోండి. నిమ్మకాయను తల చుట్టూ 3 సార్లు తిప్పేసి బయట పాడేయండి. అలాగే మనము అంటే నిమ్మకాయకు కుంకుమ కొంచెం పెట్టి, నిమ్మకాయ తీసుకుని దానిపై కుంకుమ పెట్టి మీ తల చుట్టూ లేదా ఇంట్లో ఉన్న సభ్యుల చుట్టూ 3 సార్లు తిప్పి బయట రోడ్డుపై పడేయండి. ఇలా చేయడం వల్ల చెడు దృష్టి, అసూయ ప్రభావం తగ్గుతుందని పెద్దలు చెప్తారు. కొంతమంది అయితే ఆ నిమ్మకాయను 4 ముక్కలుగా కోసి 4 దిక్కులలో పడేస్తారు. ఇది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గించడానికి ఉపయోగపడుతుందని నమ్మకం. అయితే ఇంకొకటి ఉప్పు పరిహారం అండి, ఎంతో మంచిదిగా భావిస్తారు. రాత్రి పడుకునే ముందు ఒక చిన్న గిన్నెలో రాక్ సాల్ట్ తీసుకొని మంచం కింద ఉంచి మరుసటి రోజు ఆ ఉప్పును బయట పడేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న మానసిక ఒత్తిడి, నరదిష్టి, చెడు శక్తులు తగ్గుతాయని పెద్దలు చెప్తారు. ఇక ఈ 4 రోజుల్లో శివారాధన మీకు చాలా ఇంపార్టెంట్. ఉదయం ఓం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మనసులో ఉన్న భయం, ఆందోళనలు తగ్గిపోతాయి. శనివారం అమావాస్య రోజు శివుడికి జలాభిషేకం చేయడం వల్ల పితృదోష ప్రభావం తగ్గుతుందని నమ్మకం. హనుమంతుడి పూజ కూడా చాలా మంచిది. హనుమాన్ చాలీసా చదవడం వల్ల నరదిష్టి, శత్రు బాధలు, అనవసరమైనటువంటి భయాలు తగ్గుతాయి. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ 4 రోజుల్లో హనుమంతుడికి బెల్లం మరియు వడలు నైవేద్యంగా పెడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంది. వడ పూజ అంటారు కదా, అలా అన్నమాట. బెల్లం పానకం కానీ వడ పూజ కానీ చేపించుకోండి, లేకుంటే వడలు నైవేద్యంగా పెట్టండి. కుక్కలకు మరియు కాకులకు ఆహారం పెట్టడం గురించి పెద్దలు చెప్పిన కొన్ని విషయాలు చూసుకుందాం. నల్ల కుక్కకు రొట్టె లేదా బెల్లం కలిపిన ఆహారం పెట్టడం వల్ల మనకున్నటువంటి భయాలు పూర్తిగా తొలగిపోతాయి. శని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందని నమ్మకం. చెడు శక్తులు దూరం అవుతాయని నమ్మకం. ఈ పరిహారాలు చేసుకోండి. మీకు ఈ 4 రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుంది. చూశారు కదండి మేషరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.